నమస్తే. దాదాపు ఈ రోజుకి గూడా ఒక 24 రోజులు గూడా అవుతుంది. మనం విన్నాము బాచ్‌పల్లిలో ఒక దారుణమైనటువంటి హత్య గురించి. ఎవరైతే మధులత అనే అమ్మాయి ఉందో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి, ఇద్దరు భార్యాభర్తలు గూడా. వాళ్ళకొక చిన్న బాబు గూడా ఉన్నారు. సో, అయితే అతి దారుణంగా, కిరాతకంగా గూడా చంపినటువంటి భర్త గురించి కూడా మనం తెలుసుకుందాం. ప్రస్తుతం ఆ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్‌తో పాటు మనమున్నాము. వాళ్ళిప్పుడు ప్రెజెంట్ మీడియానైతే సంప్రదించారు. అంటే మీడియా సహాయం కోరారు. ఎవరి వల్ల గూడా అంటే వాళ్ళకి వాళ్ళ ఏదైతే ప్రాబ్లమ్ ఉందో వాళ్ళ అమ్మాయిని కిరాతకంగా వాళ్ళ హస్బెండ్ చేతిలో పోగొట్టుకున్నారు. సో, ఇప్పుడు న్యాయం కావాలంటూ గూడా మీడియా ముందుకొచ్చారు. ఒకసారి మాట్లాడదాం. ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. మీ పేరు? నమస్తే అండి. నా పేరు సాయి రంగనాథ్. మీరేమవుతారు మధులత అమ్మాయికి? అమ్మాయికి అన్నయ్యనవుతానండి. అన్నయ్య. మీరెంతమంది? మొత్తం మేము నలుగురం అండి. హ్మ్. మా అక్క, నేను, మా చెల్లెలు, హ్మ్. తమ్ముడు. హ్మ్. చనిపోయింది మా చెల్లెలు. ఓకే. అందరికన్నా తనేనా చిన్న లాస్ట్? లాస్ట్ మా తమ్ముడు. హ్మ్. అతనికి ముందు మా చెల్లెలండి. హ్మ్. హ్మ్. అసలేం జరిగింది? మీ నేటివ్ ప్లేస్ ఎక్కడ? మీ చెల్లె వాళ్ళు ఉండేదెక్కడ? ఎప్పుడు పెళ్లి చేశారు మీరు? మా నేటివ్ ప్లేస్ వచ్చేసరికి ప్రకాశం డిస్ట్రిక్ట్ గొట్లగట్టు అండి. హ్మ్. అక్కడ మేము మా నాన్న ఉద్యోగరీత్యా అక్కడే రిటైర్ అయ్యారు. హ్మ్. మేము పెళ్లి చేసింది ఫిబ్రవరి 2020. 4 ఇయర్స్ అవుతుంది ఇప్పటికి. హ్మ్. వాళ్ళ అమ్మాయినిచ్చింది దర్శి. అక్కడే 40 కిలోమీటర్స్ మా ప్లేస్ హ్మ్. నుంచి. అంటే మీకు ఆ అబ్బాయి వాళ్ళేమన్నా రిలేటివ్స్ అవుతారా? లేకపోతే ఏమన్నా అరేంజ్‌గానే చేసారా? కుదిరిచ్చిన సంబంధమా? అరేంజ్డ్ మ్యారేజేనండి. రిలేటివ్స్ ఏం కాదు. హ్మ్. కొత్త సంబంధమే. బయట మీడియేటర్స్ చెప్పారు. మ్యారేజ్ మీడియేటర్స్ అలా. ఓకే. వాళ్ళ దగ్గర నుంచి వచ్చింది. మేము తర్వాత ఎంక్వైరీ చేసాము. మాకు తెలిసినంతలో వాళ్ళ గురించి ఏమి తెలియలేదు. మంచివాళ్ళే అన్నట్టు తెలిసింది. హ్మ్. కానీ తర్వాత వాళ్ళ నిజ స్వరూపాలు బయటపడ్డాయండి. ఎప్పుడు తెలిసిందసలు వాళ్ళ గురించి మీకు పెళ్లి చేసిన స్టార్టింగ్‌లోనా? లేకపోతే ఎలా ఉండేవాళ్ళు? వాళ్ళ బ్యాక్‌గ్రౌండ్ అంతా గూడా వాళ్ళ పేరెంట్స్ కావచ్చు, ఇప్పుడు మీ చెల్లెలు వాళ్ళ హస్బెండ్ గావచ్చు. వాళ్ళది పెళ్లి చేసిన 3 నెలలకే తెలిసిందండి. వాళ్ళ బుద్ధులు, మెంటాలిటీ, ఈగోయిస్టిక్ మెంటాలిటీ వాళ్ళది. హ్మ్. డబ్బు ఉన్నదనే అహం హ్మ్. ఎక్కువగా. వాళ్ళకన్నా చిన్నవాళ్ళు అని తెలిస్తే ఎవరినైనా చాలా చులకనగా చూస్తారు. చాలా డామినేటింగ్‌గా ఉంటారు. హ్మ్. వాళ్ళకన్నా పెద్దవాళ్ళని చూస్తే చాలా అణిగిమణిగి ఉంటారు. అతని తండ్రి అందితే జుట్టు లేకపోతే కాళ్ళు పట్టుకునే రకం అండి. అది చాలా ఆహ్, ఒక రకంగా చెప్పాలంటే ఒక హ్మ్, కన్నింగ్ ఫెలో. హ్మ్. చాలా కన్నింగ్ ఫెలో అండి. మాకు ఇదంతా మా పెళ్ళైన 3 నెలలకి మాకు అర్థమైంది. తరచూ గొడవలు, డబ్బుల కోసం వేధించడాలు హ్మ్. ఇవన్నీ జరుగుతూ ఉండేవి. హ్మ్. సో, ఇలాంటి గొడవల వల్ల అబ్బాయి బిహేవియర్ చేంజ్ అవ్వకపోవడం వల్ల మొదటి 3 సంవత్సరాలు అమ్మాయి పడ్డ కష్టం వల్ల మేము అమ్మాయిని మా దగ్గర ఉంచుకోవాల్సొచ్చింది. ఒక సంవత్సరం పాటు. మేము హ్మ్. పంపించలేదు అమ్మాయిని. అంటే పెళ్లి చేసిన 3 సంవత్సరాల తర్వాత మీరు తీసుకెళ్ళిపోయారా? పెళ్లి చేసిన 3 సంవత్సరాలకి అమ్మాయి ప్రెగ్నెన్సీ వచ్చింది. హ్మ్. అమ్మాయి ఇంక మేము ఇలా ప్రెగ్నెన్సీ వచ్చింది కదా! అని ఇంటికి తీసుకెళ్తామని తీసుకెళ్ళి ఇంక బాబు పుట్టాక కూడా పంపించలేదు. హ్మ్. అమ్మాయి డేర్ చేయలేదు. అంత తరచూ అప్పుడు కూడా బాగా చాలా పెద్ద గొడవైంది. ఇంక ఈ టైంలో అమ్మాయిని పంపిస్తే ఏం చేస్తారో, వాళ్ళ బిహేవియర్‌తో ఎ ఎ ఇంకెలా ఉంటుందో అని మేము భయపడి మేము పంపించలేదు. అమ్మాయి కూడా రెడీగా లేదు ఆ టైంలో. హ్మ్. సో, అది దాదాపు 13 మంత్స్ కొనసాగింది. కేవలం వాళ్ళ ఆహ్, ఆహ్, మాట్లాడిన మాటలు, వాళ్ళు చేసిన ప్రవర్తన, వాళ్ళు చేసిన వ్యవహారాలన్నీ వాటి మీద బేస్ అయ్యి మేము పంపించలేదు. హ్మ్. మొన్న ఫిబ్రవరిలో పంపించాం. ఈ సంవత్సరం హ్మ్. 3 నెలల కిందట. హ్మ్. అమ్మాయి పంపించా అది కూడా వాళ్ళు నమ్మబలికిచ్చి మేము ఇకపై గొడవలు చేయము. హ్మ్. అబ్బాయి మారాడు. అబ్బాయి బిహేవియర్ బాగుందిప్పుడు. అని ఎవరు చెప్పారు మీకు అలా మారాడు, బాగా ఆహ్, చూసుకుంటామని ఎవరు చెప్పారు? వాళ్ళ అక్కా, బావ అండి. హుహుహు. యూఎస్‌లో ఉంటారు. హ్మ్. వాళ్ళ అక్కా, బావ నమ్మబలికిచ్చారు. డైరెక్ట్ మా నాన్నతో కూడా కాదండి. అమ్మాయితోనే మాట్లాడారు. "ఇది నీ జీవితం. చెప్పుడు మాటలు వినకు. వాళ్ళు ఏంటేంటో చెప్తారు, ఎళ్ళిపోతారు. ఇది నువ్వు రేపటి రోజున అబ్బాయి అయితే మారాడు. నువ్వు ఇంకోటి" అమ్మాయిని ఒక రకంగా చెప్పాలంటే కొంచెం హార్ష్‌గా బెదిరించడాలు జరిగాయి. హ్మ్. అమ్మాయి గూడా చాలా సాఫ్ట్ అండి అమ్మాయి. ఈ కొంచెం చిన్న మాట పడ్డా గాని నొచ్చుకునే రకం. హ్మ్. ఆహ్, అమ్మాయి వాళ్ళ మాటలకి వాళ్ళ మాటలు బాగా నమ్మింది. హ్మ్. నమ్మి ఎంత బాగుంది అని నమ్మి అతను గూడా ఇంటికొచ్చి చెప్పి మా నాన్నకి, "ఇకపైన ఇంక మావయ్య జరగదిది. ఆహ్, అంతా బాగా చూసుకుంటానని" చెప్పి తీసుకెళ్ళాడు.
ఈ ఫిబ్రవరి 22 తీసుకెళ్ళిన 3 నెలలకే ఇంకా తన నిజస్వరూపం బయట పడనివ్వలేదండి. చాలా కన్నింగ్ ఫెలో. చాలా నార్మల్‌గా ఉంటాడు. డబ్బులకి మధ్య మధ్యలో అడిగి చూశాడు. డబ్బులు అడుగుతూనే ఉన్నాడు. ప్లస్ ఆర్గ్యుమెంట్స్ దీనికోసం మీరు చెప్పారు కదా, అంటే వాళ్ళకి కొంచెం బాగా యాటిట్యూడ్ పొగరెక్కువ, ఎందుకంటే బాగా ఉన్నవాళ్ళు అనే ఒక అహంకారం ఉంది అని చెప్తున్నారు. మరి అంత డబ్బున్న వాళ్ళు మళ్ళీ మిమ్మల్ని అడగాల్సినటువంటి అవసరం ఏంటొచ్చి ఎందుకొచ్చింది? అది డబ్బు మీద ఉండే వ్యామోహం అండి అది. అంత ఈజీగా పోదు అది. ఇంకా ఇంకా మాకు కావాలి, ఇంకా తెచ్చుకోవాలి, ఇంకా వేరే వేరే ప్లేసులు కొనాలి. ఇంకా మా డబ్బు మీద ఉండే వ్యామోహం ఎప్పటికీ తగ్గదు. మేము లేని వాళ్ళమని తెలిసినా కానీ వాళ్ళకన్నా తక్కువలో ఉన్నామని ఫినాన్షియల్ పరంగా స్టిల్ మీరు మాకన్నా కార్లల్లో తిరుగుతున్నారే, మీకు అది లేదు ఇది లేదని ఎత్తి పొడిచి మాట్లాడ్డాలు ఇంకా చాలా జరిగాయండి. ఇవి బిహేవియర్తో మేము చాలా నొచ్చుకున్నాము. అమ్మాయిని తరచుగా ఇంటికి వెళ్ళి నువ్వు అయ్యో ఆ డబ్బులు తీసుకురా, మీ అన్నని అడుగు, మీ నాన్నని అడుగు, నాకు ఇంత అవసరం, ఇప్పుడు ఈడ కావాలి ఆడ కావాలి అడిగేవాడండి. ఏంటి అప్పుగానంటే అప్పుగా ఏంటి, ఏం ఆ మాత్రం ఇవ్వలేరా అని మాట్లాడేవారు. దేనికి ఏంటి అని అమ్మాయి ఈ అలా కుదరదు, నేను అడగలేను, మనకంటూ ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండాలి, మన జీవితం మనది, మన ఇద్దరం సంపాదించుకుంటున్నాం, మనకు ఇంకా ఆస్తి ఉంది, స్థలాలు ఉన్నాయి, దేనికోసం అని అమ్మాయి డిఫెండ్ చేసేది. నిజంగా అంటే నార్మల్‌గా అమ్మాయిని అట్లా ఇబ్బందులకు గురి చేసి ఏదైనా ఇబ్బంది కలిగించాలనైనా, లేకపోతే అట్లా చిత్రహింసలకి గురి చేద్దామనే ఒక ఉద్దేశంతోనా అడిగారా డబ్బులు? లేదంటే నిజంగానే డబ్బు మీద వ్యామోహంతోనా? అంటే మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనా? లేకపోతే ఏమంటారు? ఇద్దరు కూడా జాబ్ చేస్తూ ఉన్నారా? వైఫ్ అండ్ హస్బెండ్? ఇద్దరు జాబ్ చేస్తున్నారండి. అది కంప్లీట్లీ డబ్బు మీద వ్యామోహం అండి అది. అతను మమ్మల్నే కాదండి, ఈవెన్ ఇక్కడ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో కనుక్కున్నా కానీ అక్కడ పద్మశాలి సంఘానికి అతను ప్రెసిడెంట్లా ఉండేవాడు. చుట్టుపక్కల విలేజ్కి డబ్బులు కలెక్ట్ చేసి సగం దాచేసి సగం నొక్కేయడాలు, కొన్ని బ్యాంకుల దగ్గరికి వెళ్ళి డైరెక్ట్గా ఆ సంఘాల మీద ఉండే బాండ్లు రాపించుకోవడాలు, అంటే ఇల్లీగల్గా ట్రై చేసేవాడు. డబ్బు ఇల్లీగల్గా ఎలా డబ్బు వస్తుందో అలా అన్ని వేస్ట్ ట్రై చేస్తారు. అట్ ద సేమ్ టైం అమ్మాయిని కూడా ఇలా వీళ్ళ దగ్గర నుంచి తీసుకుంటే ఏంటి, వాళ్ళ దగ్గర నుంచి వస్తే ఏంటి, మా అమ్మాయి దగ్గర కూడా విపరీతంగా అమ్మాయి చాలా ఎథిక్స్ ఉన్న పర్సన్. ఇలా వెళ్ళి అడగడాలు ఏదన్నా నిజంగా మా వైపు తప్పు ఉంటే అమ్మాయి మమ్మల్ని నిలదీసి అడుగుతుంది. కానీ మీరు మనం అడిగేది కరెక్ట్ కాదు, అలా అడగకూడదు అని అమ్మాయి చెప్తుంటే వాళ్ళకి నచ్చేది కాదు. నువ్వు మాకు ఎదురు చెప్తావా ఏంటి, మేము చెప్పింది నువ్వు చెయ్యాలి, కూర్చోమంటే కూర్చోవాలి, లేదా నించోమంటే నించోవాలి, నువ్వు మాకు ఎదురు చెప్తావేంటి అని అమ్మాయి మీద ఇప్పుడు తరచూ గొడవలు జరుగుతుండేయండి. వాళ్ళ అమ్మ ఎక్కువగా ఈ గొడవలన్నిటికీ మూల కారణం ఎక్కువగా. ఆ గొడవల్ని పెంచి పెద్దది చేసే వాళ్ళ నాన్న. వీటన్నిటిని ఇతని మీద రుద్ది ఇతన్ని ఫ్రంట్ ఫేస్ పెట్టేసి అతను అంటే వెనక నుంచి అంతా కూడా వాళ్ళు ఒక డ్రామా అనేది ప్లే చేసేవాళ్ళు. అంటే సైకో మెంటాలిటీ పాతున్నటువంటి ఫ్యామిలీ అనుకోవచ్చా? అవునండి, 100%. అదొక సైకో బిహేవియరే కంప్లీట్గా. ఏదన్నా అంత ఈగోయిస్ట్ మెంటాలిటీతో బంధాలు నిలబడవు ఎప్పుడు కూడా. పట్టు విడుపులు ఉండాలి, ఇది మంచి ఇది చెడు అర్థం చేసుకున్న రోజే మా బంధాలు నిలబడతాయి, లేదంటే ఇలానే ఉంటాయి. కానీ ఎంత ఎంత ఉన్నా కానీ, ఎంత కోపం కచ్చా ఉన్నా కానీ చంపాల్సిన అవసరం ఏంటండి? అంత దారుణంగా, అది కూడా నార్మల్గా కూడా కాదండి, అంత దారుణంగా. అమ్మాయి మీద అసలు ఇష్టం అనేది ఎప్పుడు చూపించలేదా? అమ్మాయిని బాగా చూసుకోవడము ఎప్పుడు కూడా అసలు అమ్మాయి మీద ఇష్టం ఉందా నిజంగా? అమ్మాయి పెళ్లి చేసుకుంది. ఆ అమ్మాయి మీద ఇష్టం అయితే కనపడించలేదండి. ఆ అబ్బాయి ఉన్న బిహేవియరు, ఆ అబ్బాయి గురించి తెలిసిన వాళ్ళు ఎవరు పిల్లనివ్వరండి. ఆ అబ్బాయికి ఈ అమ్మాయి లక్షణంగా ఉంది, చూడ్డానికి ఇంత అందంగా ఉంది, దానికి తోడు చదువుకొని సంపాదించే అమ్మాయి. వాళ్ళు చాలా మభ్యపెట్టి ఈవెన్ మాకు పెళ్లి టైంలో కూడా చాలా తొందర పెట్టారండి. ఎందుకో మాకు అర్థం కాలేదు అప్పుడు. అంటే వాళ్ళ ఒక మెంటాలిటీ బయటపడక ముందే తొందరగా పెళ్లి చేసుకోవాలి అన్న ఒక ఉద్దేశం అయి ఉండొచ్చు అనిపిస్తుంది మీరు చెప్తుంటే కూడా. అవునండి, అది వాస్తవము. వాళ్ళ మెంటాలిటీ ఎక్కడ బయటపడిద్దానో త్వరగా. మేము ఈవెన్ వాళ్ళ బంధువులు మాకు ఎగ్జాక్ట్గా తెలియదు, వేరే వేరే చోట్ల ఉన్నారు. వాళ్ళ బంధువులు తర్వాత పెళ్ళైన తర్వాత అడిగితే మీరు ఎలా ఇచ్చారని అడుగుతున్నారు డైరెక్ట్గా. వాళ్ళ బంధువులే మీరు ఎలా ఇచ్చారు అమ్మాయిని అలాంటి వాళ్ళకి అని డైరెక్ట్ మాకు చెప్తున్నారు. అంత మాకు నిజానికైతే వాళ్ళ బంధువులు అది తెలియలేదు. వాళ్ళ
పెద్దలు మా ఊరి పెద్దలు తెలిసి వాళ్ళు మంచోళ్ళని తెలిసింది కానీ వీళ్ళ గురించి తెలియదు. ఎందుకంటే ఇతను ఎక్కువగా పనిచేసింది తెలంగాణ ఇటుపక్క పరిసర ప్రాంతాల్లో. అటు మా వైపు ఎక్కువగా పనిచేసింది లేదు. మాకు తెలియకపోవడం వల్ల ఇది జరిగింది. లేకపోతే మేము ఎన్ని సంబంధాలు చూసాము, ఎంతెంత చేసాము. చివరికి అమ్మాయికి ఇలా జరగడం మాకు చాలా అది కోలుకోలేని దెబ్బ. అసలు ఇదంతా ఏ రోజు జరిగింది? ఎట్లా చేశారు? ప్రీ ప్లాన్డ్ మర్డర్ అని తెలుస్తుంది. అసలు ఏం జరిగింది ఆ రోజు? ఆ అమ్మాయి వాళ్ళు ఎక్కడుండే అసలు? ఏ రోజు? ఎవరింట్లో జరిగింది? వాళ్ళ ఇంట్లోనేనా? వాళ్ళ ఇంట్లోనండి. ఓన్ ఫ్లాట్ వాళ్ళు అమ్మాయి, అబ్బాయి ఇద్దరి పేరు మీద. వాళ్ళ ఫ్లాట్ ఎక్కడ? బాచుపల్లి సాయన్ రాక్ కాలనీ, ఎంఎస్ఆర్ ప్లాజా, ఫ్లాట్ నెంబర్ 101లో ఉండేవాళ్ళు. ఈ అమ్మాయి రోజు అంటే ఈ 3 months నార్మల్గానే ఉన్నారు. ఆ అబ్బాయి తరచూ డబ్బులు అడిగేవాళ్ళు, ఈ అమ్మాయి వద్దని చెప్పేది. కానీ హై హీటెడ్ ఒక ఆర్గ్యుమెంట్ అనేది జరగలేదు. జరిగి ఉండింటే ఈ అమ్మాయి మా దగ్గరకు వచ్చేసేది. ఇతను పథకం ప్రకారం ఏం అడిగినా కానీ సైలెంట్గా ఉంటూ పథకం ప్రకారం అమ్మాయి కేవలం ఊరికి వస్తుందనే నెపంతో ఎలక్షన్స్కి ఊరికి వస్తానని చెప్పిందంట. చెప్పి నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాను, మీ అమ్మ వాళ్ళ ఇంటికి రాలేను ఇప్పుడు నేను, మీ అమ్మ వాళ్ళతో చాలా మాటలు పడ్డాను, నాకు టైం కావాలి, సో ఇప్పుడు నేను రాలేను, ఫర్దర్ చూద్దాం, ఇప్పటికైతే నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాను, కనీసం మీ అమ్మ వాళ్ళు మాట్లాడిన దానికి తప్పు అమ్మ, నేను మాట్లాడిన దానికి నువ్వేం అనుకోగాకని ఒక మాట కూడా అనలేదు, దానికి నువ్వు సమర్థించావు, సో నేను ఇప్పుడు రాలేను, నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాను, తర్వాత చూద్దాం అని చెప్పింది. అమ్మాయి దానికోసం వెళ్ళి బట్టలు సర్దుకుంటుంటే వెనక వంటింట్లో నుంచి చాకు తెచ్చి డైరెక్ట్ మెడ దగ్గర పొడిచాడండి. మెడ దగ్గర. తర్వాత తను ఎంత బాధపడిందో కనీసం ఆ బాధను చూసన్నా కనికరం కనకలేదండి. ఫ్రంట్ బ్యాక్ చాలా చోట్ల పొడిచాడండి కత్తితో. అమ్మాయి తర్వాత పోయాక అక్కడంతా బ్లడ్ అంతా బాత్రూంలో కడిగేశాడు. అమ్మాయి బాడీలో లేదు. కట్ చేయాలని ట్రై చేశాడు. కూడా మొత్తం అసలు కాళ్ళు చేతులను కూడా కట్ చేయడానికి ట్రై చేసినట్టుగా కూడా విన్నాం మేము. మరి అంటే అదంతా చేశాడా, లేకపోతే చేసే ప్రయత్నంలో బాగా మీకు ఏమైనా కనిపించాయా? చేశాడండి. అంటే ఐ మీన్ ఎగ్జాక్ట్ పూర్తిగా కట్ అవ్వలేదు, కానీ హాఫ్ హ్యాండ్ హాఫ్ లెగ్ అనేది కట్ అయింది. బోన్ దగ్గర ఆగిపోయాడు అతను. లేకపోయి ఉంటే పూర్తిగా తను అనుకున్నది చేసేవాడు. మాకు అమ్మాయి కూడా దొరికేది కాదు, కనీసం అమ్మాయి బాడీ కూడా దొరికేది కాదు నిజానికి. తనంతా సైకోయిక్ మెంటాలిటీతో. ఎలా తెలిసింది ఇదంతా చేసి ఏం చేశాడు తర్వాత? ఏదో గ్యాస్ కూడా పేల్చేటువంటి ప్రయత్నం కూడా చేశాడని విన్నాము. అవునండి. ఇది తను చేశాక అది తను అనుకున్నది చేయలేక ఇంకా ఐ మీన్ బాడీని పార్ట్స్గా కట్ చేద్దామని ట్రై చేసి కుదరక ఇంకా 2 గ్యాస్ సిలిండర్లు ఉన్నాయి ఇంట్లో, రెండింటిని లీక్ చేసి ఒక సిలిండర్ అమ్మాయి దగ్గర పెట్టి, పైపు అమ్మాయి దగ్గర పెట్టి, ప్లగ్లు వైర్లు పెట్టేసి అన్ని డోర్లు అన్నీ లాక్ చేసేసి వెళ్ళిపోయాడు బాబుని తీసుకొని వెళ్ళిపోయాడు. బయట వెయిట్ చేస్తున్నాడు, అది పేలుతుందా లేదా అన్నట్లు దూరం నుంచి ఎక్కడో, మనకు తెలియదు ఎగ్జాక్ట్గా. తర్వాత అది పేలినట్లేదు ఫ్లాట్లో వాళ్ళకి తెలిసిందని అర్థమయ్యి వాళ్ళ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళాడు. ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి ఇలా ఒక డ్రామా లాగా క్రియేట్ చేశాడు. తను ఇక్కడ కోసుకొని హాస్పిటల్లో జాయిన్ అయ్యి ఆక్సిజన్ మాస్క్ పెట్టుకొని సెల్ఫీలు దిగి పోలీసులు పంపించి, అసలు తనేంటి హాస్పిటల్లో ఏం చేద్దామని చూశాడు. ఒక పక్క అమ్మాయి అయితే చనిపోయి ఉంది, ఆల్రెడీ చంపేశాడు. అప్పటికి చనిపోయింది కదా? అవునండి, అప్పటికే చనిపోయింది. ఒక పక్క చంపేశాడు, అక్కడికి వెళ్ళి ఇంకే డ్రామా క్రియేట్ చేయాలని చూశాడు. అంటే ఎలా నమ్మించే ప్రయత్నం చేశాడు? అది ఒక సింపతి లాగా క్రియేట్ చేద్దామని ట్రై చేశాడండి. నిజానికైతే అది వర్కౌట్ అవ్వలేదు. ముందైతే యాక్సిడెంట్ లాగా క్రియేట్ చేద్దామని ట్రై చేశాడు. అది వర్కౌట్ దొరికిపోయాడని అర్థమయ్యి తర్వాత సింపతి గెయిన్ చేద్దామని ట్రై చేశాడు, తను పొడుచుకొని ఏంటేంటో చేసి. సో స్టిల్ అది కూడా వర్కౌట్ పొడుచుకొని పొడిచిందని చెప్పేటువంటి ప్రయత్నం ఏమైనా చేయి. అది తన స్టేట్మెంట్ ఎంతవరకు అలా చెప్పాడని మాకు తెలియదు పోలీసులకి. మా వరకు రాలేదు ఆ విషయం అయితే. ఇన్ కేస్ తను అలా చెప్పుండొచ్చేమో, మాకైతే తెలియదు. కానీ అదే తన మెయిన్ ఇంటెన్షన్ ఏంటో మాకు తెలియలేదండి. అమ్మాయి ఎంత మంచిదో, అమ్మాయి మేమందరం చాలా బాధపడుతున్నాం. మా ఇంట్లో అందరికన్నా తెలివిగల అమ్మాయి, ఎంత సమర్థవంతురాలు, తనకై తన ఓన్గా జాబ్ తెచ్చుకొని ఏదైనా తన క్యాపబిలిటీ ఒక సాఫ్ట్వేర్ అండ్ పబ్లిసిటీ సేపియంట్లో వర్క్ చేస్తుంది అమ్మాయి. ఏదైనా మంచి దూరదృష్టి గల అమ్మాయి అండి. మంచి చెడు ఫ్యూచర్ గురించి ఆలోచించాము. ఇదంతా జరిగిన తర్వాత అబ్బాయిని తీసుకొని ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు. మొత్తానికి దొరికిపోయారని అర్థమైంది. మరి ఎవరు అసలు పోలీసులకు ఇన్ఫార్మ్ చేయడం కావచ్చు, మీకు ఇదంతా కూడా ఎవరి త్రూ తెలిసింది? తర్వాత మాకు చందానగర్ పోలీసులు ఇన్ఫార్మ్ చేశారంట.
అక్కడ హాస్పిటల్‌లో వాళ్ళు పోలీసులకి ఇన్ఫార్మ్ చేస్తే వాళ్ళు అక్కడికి వచ్చి అసలు విషయం కనుక్కొని ఏంటి ఏందని అక్కడ ఫ్లాట్ దగ్గరికెళ్లారు తర్వాత. ఓకే. వాళ్ళు కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఈ గ్యాప్‌లో వీళ్ళు అపార్ట్మెంట్‌లో వాళ్ళు పగలగొట్టి లోపల చూసారు. స్మెల్ వస్తుంది. ఇది ఇంకా ఎక్కువ సేపు ఉంటే ఉండకూడదని. హ్మ్. అది ఆల్మోస్ట్ బ్లాస్ట్ అయ్యేది. ఇన్ కేస్ ఉండింటే చుట్టుపక్కల 10 ఫ్యామిలీ అపార్ట్మెంటే కూలిపోయేది. ఓహ్ గాడ్! అంత అలాంటి సిట్యుయేషన్ తర్వాత మాకు అరౌండ్ మా సిస్టర్‌కి 1:00 కాల్ వచ్చింది. నాకు 1:30కి కాల్ వచ్చిందండి మా సిస్టర్ దగ్గర నుంచి నైట్‌లో. నైట్. ఓకే. మే 4 తర్వాత మే 5 మార్నింగ్ నైట్. మేమింకా హుటాహుటిగా మా పేరెంట్స్‌కి కూడా నేను విషయం చెప్పలేదండి. చెప్తే మా నాన్న క్యాన్సర్ పేషెంట్, లంగ్ క్యాన్సర్ ప్లస్ బీపీ. మా అమ్మగారికి బీపీ, మోకాళ్ళ నొప్పులు. వీళ్ళకి చెప్తే సడెన్‌గా ఏమవుతుందో అని నాకు చాలా భయమేసిందండి. ఇంకా చెప్పకుండా వాళ్ళని తీసుకొచ్చాను. తీసుకొచ్చాక ఇంకా డైరెక్ట్ చెప్పాల్సొచ్చింది వాళ్ళకి కూడా నిదానంగా. హ్మ్. తట్టుకోలేకపోయారు. ఆల్మోస్ట్ మా నాన్న డైరెక్ట్ మీరు ఫ్లాట్‌కెళ్ళి చూసారా అమ్మాయి బాడీని? లేకపోతే ఆమెను హాస్పిటల్‌కి తరలించడం ఇట్లాంటివేమైనా జరిగిందా? ఫ్లాట్‌కి వెళ్ళలేదండి. డైరెక్ట్ పోలీస్ స్టేషన్‌కెళ్ళాం. అప్పటికి నైట్ 2:00, 2:30కి అమ్మాయిని మూవ్ చేశారు. హ్మ్. హ్మ్. ఓకే. గాంధీ హాస్పిటల్‌కి. హ్మ్. ఇంకా అక్కడ మా ఏం లేదు. ఆ అబ్బాయిని రిమాండ్‌లోకి తీసుకున్నారంట మార్నింగ్‌కి. హ్మ్. ఇంకా ఒప్పుకున్నాడా? తను చేసింది స్టేట్‌మెంట్ ఇవ్వడం గావచ్చు, పోలీసులకేమైనా లొంగిపోయాడా? ఒప్పుకున్నాడండి తర్వాత. హ్మ్. తను ఒప్పుకొని బాబుని అతని దగ్గర నుంచి తీసుకున్నారు పోలీసులు. హ్మ్. తర్వాత పోలీసుల దగ్గర నుంచి బాబుని తీసుకున్నాం మేము. ఓకే. ఆహ్, ఇంకా అలా వచ్చేసాం. ఏంటి మరి పోలీసులని మీరేమనడం జరిగింది? వాళ్ళు ఏం ఆన్సర్ ఇస్తున్నారు మీకు? అసలు దీని గురించి దీని అంతటి మీద వాళ్ళు చేసిన ఇన్వెస్టిగేషన్ తర్వాత మీకేమంటున్నారు? మీకేం చెప్తున్నారు? వాళ్ళిచ్చిన వివరాల ప్రకారం? వాళ్ళిచ్చిన వివరాల ప్రకారం అయితే అబ్బాయి ఇలా అతను ఒక సైకిక్ బిహేవియర్‌లో ఉన్నాడంట. ఈవెన్ అక్కడ ఉండి గూడా చాలా ఆహ్, బిహేవియర్ తేడాగుంది. అతను సైకోనే అన్నట్లు చెప్తున్నారు. హ్మ్. ప్లస్ ఈ ఒక సమ్ ఐ సెక్షన్ పెట్టారండి 302. హ్మ్. ప్రస్తుతం అయితే ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. చార్జ్ షీట్స్ ఇంకా ఫైల్ చేయలేదు. హ్మ్. మేము వెళ్ళి టచ్‌లో ఉంటున్నాం హ్మ్. పోలీసుల గారికి. సీఐ గారిని అదే రిక్వెస్ట్ మాకు హెల్ప్ చేయాలి ఇన్వెస్టిగేషన్‌లో. మేము విన్నంత వరకు ఆయన మంచి జెన్యూన్ పర్సన్ అని విన్నాము. హ్మ్. ఆయన మాకు హెల్ప్ చేస్తారని నమ్మకం ఉంది హ్మ్. ఇకపై. హ్మ్. కాకపోతే ఈ న్యూస్ ఆలస్యంగా వచ్చిన దానికైతే అది ఎందుకు ఇలా వచ్చిందో మాకు అర్థం కాలేదు. ఇంత అవును. అంటే మీరు చెప్తున్నారు దాదాపు కూడా ఇదంతా జరిగి కూడా ఒక 24 రోజులు అవుతుందని. మరి మనకొచ్చిన న్యూస్ మొన్నొచ్చిందిది. మొన్న నిన్న వచ్చింది ఈ న్యూసు. ఎందుకని ఇన్ని రోజులు అంటే బయటికి రానివ్వలేదు ఈ న్యూస్‌ని. దీనికి అంతటి కారణం ఎవరై ఉండొచ్చనుకుంటున్నారు? అది ఎవరై ఉండొచ్చని మాకు ఎగ్జాక్ట్‌గా తెలియలేదండి. హ్మ్. మేము అమ్మాయి పోయిన షాక్‌లో ఉండి 1 వీక్ మేము అసలు రియలైజ్ అవ్వలేదు. మేము ఇంట్లో ఎలా పడితే అలా ఉండిపోయాం. హ్మ్. మా నాన్న ఫెయింట్ అవుతున్నారు మధ్య మధ్యలో. మా అమ్మ అయితే అసలు ఓదార్చలేకపోతున్నాం మేము. హ్మ్. తల్లి శోకం గదండీ! అది తర్వాత మరి పెద్ద కర్మ అయిపోయిన తర్వాత మేము హైదరాబాద్‌కొద్దామని చూసాం. అప్పుడు 1 వీక్ తర్వాత మేము చూస్తే పేపర్‌లో ఎక్కడా రాలేదండి అసలు. అంటే ఇప్పుడు ఈ అమ్మాయిని తీసుకెళ్ళిపోయారా బాడీని మీరక్కడికి? అంటే మీ నేటివ్ ప్లేస్‌కి? ఇదంతా కార్యక్రమాలు గూడా అక్కడే జరిగాయా మీ ఊర్లో? అవునండి. నేటివ్ ప్లేస్‌కి ఇది జరిగిన ఫోర్త్ అయితే మేము సిక్స్త్ మార్నింగ్‌కి అక్కడికి చేరుకున్నాం. హ్మ్. అమ్మాయిని పోస్ట్‌మార్టం అయిపోయాక. హ్మ్. ఇంకా క్రిమేషన్ అన్నీ అక్కడే జరిగాయి. హ్మ్. తర్వాత ఇది పెద్ద కర్మ అయిపోయాక ఇంకా ఇక్కడికొద్దాము, ఇంకా న్యూస్ ఇవ్వాలి అని ట్రై చేసాం. అక్కడ మేము న్యూస్ ఇవ్వడానికి ట్రై చేసాం. ఊర్లో విలేకరి ఇక్కడ తెలిసిన వాళ్ళ నుంచి. వాళ్ళెవరేంటో హెల్ప్ చేయలేదు. ఎందుకో మాకర్థం కాలేదు. హ్మ్. ఇంకా ఇక్కడికొచ్చినాక మేము 4 డేస్ బ్యాక్ ఇంకా న్యూస్ ఇవ్వడం స్టార్ట్ చేసాం. హ్మ్. అందరికి ఇంకా అప్పుడు రీచ్ వచ్చిందే గానీ లేకపోతే అప్పటి వరకు ఒక చిన్న పేపర్‌లో ఒక స్టేట్‌మెంట్ గూడా రాలేదండి. హ్మ్. ఇలా ఎంత దారుణంగా ఆ! జరిగిందని. మీరు చెప్తుంటేనే అంటే ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే జరిగిన రోజే ఆన్ ది స్పాట్‌లోనే వచ్చేస్తుంది న్యూస్ అనేది. మరి ఈ రోజుకి రావడం అనేది ఇంకా విచిత్రానికి గురి చేస్తున్నటువంటి పరిస్థితి. మీరేం కోరుకుంటున్నారు? అంటే స్వయంగా మీరే మీడియా ముందుకొచ్చారు గదా! మీరు మీకు ఎటువంటి హెల్ప్ కావాలని మీరు అనుకుంటున్నారు? నేను మీడియా నుంచి అయితే మాకు న్యాయం జరగాలండి. మాకు మీడియా సహకారం కావాలి. పోలీసుల సహకారం కావాలి. అతనికి కఠినమైన శిక్ష పడాలి. ఆహ్, మా అల్లుడికి న్యాయం జరగాలి. హ్మ్. నా చిన్న బాబండి. లాస్ట్ 20 డేస్‌గా గూడా పాల కోసం అంటే రోజూ అమ్మాయి దగ్గర పాలు తాగి పడుకునే బాబండి. అవును. ఈ అమ్మాయి లేకపోతే అమ్మాయి ఉయ్యాల ఊపందే నిద్రపోనిమని బాబు. ఎన్ని మంత్స్ ఉంటాయండి బాబుకి? 17 నెలలండి. 17 నెలలు. 17 నెలలు. సంవత్సరంన్నర బాబు. అంతేనండి. సంవత్సరంన్నర బాబు. హ్మ్. ఆహ్,
వాడిని చూస్తుంటే మాకు ఇంకా బాధగా ఉంటుంది. ఎందుకు ఇలా ఇంకా లైఫ్ లాంగ్ వాడు అమ్మ లేకుండా ఉండాలండి నిజానికైతే. మా వాళ్ళ అమ్మ ఇప్పటికి కూడా అంత కేర్ తీసుకుంటది అతని మీద, నాగేంద్ర భరద్వాజ్ మీద. అయ్యో బాబు! అయ్యో బాబు! అని. వీడికెందుకండి ఇలాంటి రాత రాసాడతను? అంత వాంటెడ్‌గా చేయాల్సిన పని కనీసం బాబన్నా గుర్తుకు రాలేదా? లేదా గుర్తొచ్చినా గానీ ఏమైందిలే అని అంటే నెగ్లిజెన్సా? అతని బిహేవియర్ గూడా ఈవెన్ ఫ్లాట్‌లో వాళ్ళు గూడా చెప్తూనే ఉన్నారండి. చిన్న వాటికి గూడా ఏదో గొడవ పడే రకం. చిన్న వాటికి కూడాను ఈవెన్ నేను చెప్పడం గాదు. మేమంటే అమ్మాయినిచ్చాం, ఇలా పోగొట్టుకున్నాం కాబట్టి చెప్తున్నాం అనుకోవచ్చు. కానీ వాళ్ళ ఫ్లాట్ మెంబర్స్, వాళ్ళ నెయిబర్స్ వాళ్ళే చెప్తున్నారు. ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరెవరు ఉన్నారో వాళ్ళ ఫ్రెండ్స్ గూడా ఎవరు ఉండరండి. అతనికి నాకు తెలిసి ఒక